నేను మోషేకు తోడై ఉండునట్టు నీకును తోడై ఉందును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. దేవుడు తన భక్తులకు తోడై ఉండునట్లుగా మనకు కూడా తోడుగా ఉంటానంటున్నాడు. ఆయన రక్తము చేత కడుగబడి విమోచింపబడిన మన ఎడల ఆయన ప్రేమను ఎలా కనపరుస్తున్నాడు అంటే మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. సదాకాలము నేను మీకు తోడుగా ఉందును అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, మోషేకు మీరు తోడుండి అద్భుతాలు జరిగించారు, ఆశ్చర్య కార్యాలు జరిగించారు, మహిమగల కార్యాలు జరిగించారు. అదే విధముగా మాతో కూడా మీరు ఉండి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి. మీకు మహిమకరంగా మేము జీవించినట్లు కృప చూపండి. మీ ధర్మశాస్త్రము మా హృదయాలలో నింపుకొనుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఎల్లప్పుడూ మీరు మాకు తోడుండి మమ్మలను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.